వచ్చిన దేవుని పిల్లలు మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు యేసువారి నామమున నాకు శుభాభివందనాలు తెలియజేసుకుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 15 నుంచి చదువుకుంది. ఉదయమందు పట్టణముకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. ఇక్కడ యేసుక్రీస్తు వారు మరి ఆయన శిష్యులతోటి మాట్లాడుతూ ప్రయాణం చేస్తూ ఎక్కడి వరకు వచ్చారండి? బేతనీకి వెళ్ళి బస చేశారంట. అక్కడ నుండి ఉదయమందు పట్టణంకు మరలా వెలుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు ఆకలిగొన్నప్పుడు ఏం చేశారంటే 19 వచ్చును. అప్పుడు త్రోవ పక్కన ఒంటిగా ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు గనుక దాన్ని చూచి ఎన్నటికి నీవు కాపు కాయ కుందు గాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. త్రోవ పక్కన ఒక అంజూరపు చెట్టు కనబడిందంట. దాని యొద్ద ఆకలి కొన్నారు. ఆయన చూడగానే అక్కడ ఎక్కువ ఇజ్రాయెల్ ఆ ప్రాంతంలో అంజూర్స్ అవి ఉంటాయండి, చెట్లు, ఖర్జూరపు చెట్లు, అంజూరపు చెట్లు ఎక్కువగా మనకి ఇజ్రాయెల్ దేశంలో కనబడతాయి. మరి యేసుక్రీస్తు వారు త్రోవ పక్కన ఏం చూసారట? ఒంటిగా ఉన్న ఒక అంజూరపు చెట్టుని చూసారట. ఆకలి మీద ఉన్న వాడికి చెట్టు చూడగానే ఏమనిపిస్తుంది? తినాలి అని అనిపిస్తుంది. ముందుగానే ఆకలి కొన్నారు కాబట్టి ఆ చెట్టు ధర ఉంటాయేమో అని ఆయన ఆశించి వచ్చినప్పుడు ఆకులు తప్ప ఏం కనబడలేదట. వెంటనే యేసుక్రీస్తు వారు ఏం చేశారంట? ఇక మీదట ఎన్నిటికీ నీవు కాపుకాయ కుందుగాక అని చెప్పాను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయాను. అంటే యేసుక్రీస్తు వారికి ప్రకృతి మీద అధికారం ఉందా అంటే మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుందండి. అన్ని చేసింది ఆయనే కాబట్టి ఆయన మాట ద్వారా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని మరి దగ్గర పెట్టుకొని చేశారు కాబట్టి యేసు లేకుండా ఏది కలగలేదు కాబట్టి ఆయనకి సమస్తం మీద అధికారం ఉంటదండి. బట్ ఆ చెట్టు ఎండిపోయిందండి. ఇంకెప్పుడు నువ్వు ఫలాలు ఇవ్వలేని చెట్టును మరి శపించే అధికారం యేసుక్రీస్తు వారికి ఉందా అంటే ఉంది. మరి శిష్యులు చూసి ఏమన్నారంటే ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత శీఘ్రముగా ఎండిపోయినని చెప్పుకుంది. ఏంటి ఇంత ఫాస్ట్ గా చెట్టు ఎండిపోయింది యేసుక్రీస్తు వారు చెప్పగానే? ఇంకెప్పటికీ నువ్వు కాపుకాయ కుందుగాక అని చెప్పగానే తక్షణమే చెట్టు ఎండిపోయిందంట. అందుకే యేసు 21వ వచనం మనం చూడగలిగితే, మీరు విశ్వాసం గలవారే సందేహపడకుండినేళ్ళ ఈ అంజూరపు చెట్టుకు జరిగిన దాన్ని చేయటం మాత్రమే కాదు, ఈ కొండని చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదువు కాకని చెప్పిన అలాగే జరిగిన నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు అవి దొరికినవని నమ్మిన పక్షమును మీరు వాటన్నిటిని పొందుదురు. ఇక్కడ విశ్వాసంతో మీరు ఏది చేసినా, అంటే చెట్టు ఎండిపోయింది చెప్పగానే, మీరు చెప్పగానే ఎండిపోయింది, నేను చెప్పగానే ఎండిపోయిందని మీరు ఆశ్చర్యపడుతున్నారు కదా, మీరు కూడా సందేహం లేకుండా, డౌట్ పడకుండా మీరు విశ్వాసంతో ఏది చేసినా జరుగుతుంది, ఏది అడిగినా జరుగుతుంది, ఏది చేసినా జరుగుతుంది, ఏది పలికినా జరుగుతుంది. అలాగే మీరు ప్రార్థన చేయనప్పుడు ఏం అడుగుతారో అవి దొరికే అని నమ్మి అడగాలి. అంటే దేవుడు ఏదైనా చేయగలడు, నాకు ఇవ్వగలడు అని నమ్మి మీరు అడిగితే వాటిని పొందుకుంటారు. దేవుడు ఇస్తాడు ఎవడో అని అపనమ్మిక, అవిశ్వాసం దేవుని మీద ఉండకూడదని ఇక్కడ చెప్తున్నారండి. లేకపోతే చెట్టు విషయం ఆలోచిస్తే, చెట్టు దేనికి సాదృశ్యంగా మరి చెప్పబడిందంటే అనేక సందర్భాల్లో మనుషులకు సాదృశ్యంగా ఉందండి. మరి ఫలింపని ప్రతి చెట్టును ఏం చేస్తాడంట? కట్ చేసి నరకంలో పడేస్తాడు. చెట్టులు అనేవి మనుషులకి సాదృశ్యంగా కొన్నిటి దగ్గర మాట్లాడడం జరిగింది. మరి ఒకనాడు మరి తోటమాలు ఏం చేస్తాడంట, ఆ యొక్క చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు, మరి యజమాని చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు అంత ఏ ఫలములు లేకుండా ఉందట. అప్పుడు తోటమాలతో చెప్తాడు యజమాని, ఈ చెట్టుని నరికేసి అవతల పడే, ఇది ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఇది ఫలాలు ఇవ్వట్లేదు అన్నప్పుడు తోటమాల అడుగుతాడు, ఛాన్స్ అడుగుతాడు, ఒక 3 ఏళ్ళు ఇవ్వండి, నేను దీనికి మరలా నీరు కట్టి గొప్ప తవ్వి మొత్తం అంతా దీన్ని సదుపాయం బాగా చేస్తాను. అప్పటికి ఫలించలేదు అనుకోండి, 3 ఏళ్ళు ఇవ్వండి. ఫలించలేదు అనుకోండి, అప్పుడు దీన్ని నరికి
మనం పారేద్దాం అని చెప్తాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు మన పక్షానుండి మనకి ఛాన్స్ ఇస్తున్నారు తప్ప, ఫలించకపోతే మనం కూడా ఉండము, మనల్ని కూడా శపించేస్తాడు. మనకి ఈరోజు శాపం ఏంటంటే నరకానికి వెళ్ళిపోవడమే పెద్ద శాపం. మనము ఫలించకపోతే మనల్ని కూడా ఉంచడండి. మనం భూమి మీదకి వచ్చి దేవుని కొరకు బ్రతుకుతామని చెప్పి దేవుని కొరకు బ్రతకకుండా భ్రష్టులం అయిపోయాం అనుకోండి, మనం ఏమైపోతాం? ఫలించి అగ్నిలో పడవే పడతాం. ఇదే పెద్ద శాపం. అలాగే ఫలింపని ప్రతి తీగను కట్ చేయమంటాడు యోహాను సువార్తలో. మనకు ఫలింపని ప్రతి తీగే, క్రీస్తులో ఫలింపని ప్రతి తీగే, అలాగే సంఘంతో కలిసి ఉండని ప్రతి తీగే, బోధలో ఉండని ప్రతి తీగే. అంటే మనం బోధలో కరెక్ట్ గా ఉండాలి, మరి సంఘ సహవాసంలో ఉండాలి, నిజమైన బోధలో ఫలించాలి. ఫలింపు ఎప్పుడు వస్తుంది? దేవుని పని చేసినప్పుడే మనం ఫలిస్తున్నట్టు అర్థం. దేవుని పనిలో ఉన్నప్పుడు, మనం విశ్వాసం కలిగి చేస్తున్నప్పుడు మనం ఫలిస్తున్నామని అర్థం. దినదినము ప్రతి సంవత్సరము మరి మనం ఎలా చిన్నప్పటి నుండి ఎలాగైతే ఎదుగుతున్నామో, ఒక చెట్టు ఎదుగుతుంటది, ఫస్ట్ చిన్నగా ఉంటది, మొక్కగా మారుతుంది, మొక్క మహావృక్షంగా మారుతుంది, ఎన్నో ఏళ్ళు జీవిస్తుంది. అలాగే మనము కూడానండి చిన్న బేబీగా మొదలవుతాం. తర్వాత మనం 6 అడుగుల ఆకారం, 60 కేజీల మాంసపు ముద్దగా తయారవుతాం. ఇలా మనం శరీర ఆకారంలో ఎదగడమే కాదు, ఫలాలు ఉండాలి. మరి ఫలాలు అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? మీ అందరూ కంటతా పెట్టుంటారు ఆత్మ ఫలములు ఎన్ని? 9. ఏంటవి? ప్రేమ, సాత్వికం ఉన్నాయి కదా, చెప్పండి ఒకసారి. ఎవరైనా చెప్పండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, నాశన నిగ్రహం. వెరీ గుడ్. చూసారా, ఆత్మ ఫలాలు. ఇవేంటి? ఫలాలతో పోల్చాడు. పళ్ళ ఇవి అంటే ఒక మనిషి ఆత్మీయంగా ఫలించవలసిన ఫలాలు, ఒక మనిషిలో ఉండవలసినవి, దేవుని పిల్లల్లో ఉండవలసిన ఈ ఆత్మ ఫలములు. ఈ ఆత్మ ఫలములు లేని వారిలో ఏముంటాయంటే శరీర కార్యాలు ఉంటాయండి. అవి ఎన్ని ఉంటాయి? ఇవన్నీ చోటు చేసుకుంటే శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి అంటాడు. మరి అవన్నీ చోటు చేసుకున్నప్పుడు, ఆ చెడ్డ కార్యాలన్నీ చోటు చేసుకున్నప్పుడు మనల్ని ఏం చేస్తాడంట? నరకంలో కట్ చేసి నరకంలో పడేస్తాడు. మరి మనలో ఆత్మ ఫలాలు ఉన్నాయా? ఒక ఫలం కాదండి, దేవుని పని చేయడమే కాదు, దేవుని పని విశ్వాసంతో చేయాలి, ఆత్మ ఫలములు కలిగి ఉండాలి. మనలో మరి 9 ఫలములు ఉన్నాయా? ఒక్కసారి చెక్ చేసుకుందామండి. ఏంటేంటి? ప్రేమ, సంతోషం, సాత్వికం, ఆశ నిగ్రహం, ఇంకా సమాధానం, దయాలత్వం. ఇవన్నీ మనలో ఉన్నాయా? చెప్పండి ఒకసారి. ప్రేమ ఉంటే సాత్వికం ఉండదు, సాత్వికం ఉంటే ఆశ నిగ్రహం ఉండదు, ఆశ నిగ్రహం ఉంటే సమాధానం ఉండదు, సమాధానం ఉంటే దీర్ఘశాంతం ఉండదు, దీర్ఘశాంతం ఉంటే మరొకటి ఉండదు. ఏంటండి మరి ఎప్పుడు ఫలిస్తాం చెప్పండి? ఫలింపని ప్రతి తీగను యేసుక్రీస్తు వారు బ్రతుకున్న కాలంలోనే చెట్టు దగ్గరకు వచ్చి చూసినప్పుడు ఫలాలు లేకపోయిన ఆకలిగా ఉన్నాడంట. ఆయన ఆకలి ఎటువంటి ఆకలి? ఆత్మల రక్షణ కొరకైన ఆకలి ఆయనది. మనం మరి దేవునికి ఎటువంటి ఆకలి ఉండదు? మనం దేవుని కొరకు ఫలించినప్పుడే కదండి ఆయన ఆకలి తీరుతుంది. అలాగే ఇక్కడ మనలో ఆత్మ ఫలాలు ఉంటేనే దేవుని ఆకలి తీర్చిన వారం మనం కలిగి ఉండాలి. అలాగే ఎదుటి వారిలో ఆత్మ ఫలాలు ఉండేటట్టుగా మన బోధ, మన మాటలు కొనసాగాలి. అంటే ముందు మనలో ఉండాలి, తర్వాత ఎదుటి వారిలో ఉండేటట్టుగా సమాజంలో ఈ ఆత్మ ఫలాలు అనేవి కరువైపోయాయి. దేవుని కొరకు ఫలించడం అనేది కరువైపోయింది. మరి ఇవన్నీ మనం చూసుకుంటూ ఉండాలి, అప్పుడే ఫలించిన వారముగా మరి లెక్క. కానీ మనం మరి ఈ ఫలాలు కలిగి ఉన్నామంటే అలా మనం చెక్ చేసుకుంటే గనక ఈ ఫలాలు మనలో చాలా మందిలో, మనందరిలో అండి ఇంచుమించు లోపిస్తూ ఉంటాయి. కనుక ఈ రోజు నుండి మనం ఏం చేయాలి? ఆత్మ ఫలాలు చెప్పండి అనగానే కంటతా పెట్టి చెప్పేశారు కదా. కంటతా పెట్టి చెప్పడం ఈజీయే, కానీ మనలో వాటిని మరి కలిగి ఉండడం ఎంత కష్టం కాదండి, చాలా సులువు. కానీ మనం ట్రై చేయమంతే. ట్రై చేస్తే అదంతా సులువు అంటే చాలా సులువండి. ప్రేమ కలిగి ఉండలేమా? దేవుని పని చేయటే మనం ఆయన ఆజ్ఞలో గైకొంటే దేవుని ప్రేమించడం. ప్రేమ అంటే ఏం ప్రేమ? ఓరవడం, నారవడం, బట్టలవడం కాదండి, అంతకంటే ఎక్కువగా
ఒక మనిషిని రక్షించాలి. దేవుని ప్రేమ ఏంటి అంటే మన దేవుని ఆజ్ఞలను గైకోవాలి. దేవుడు చెప్పిన విధంగా మనం జీవించాలి. కాబట్టి అలా ఉంటే మనం ప్రేమ కలిగి ఉన్నట్టు, ఎదుటి వ్యక్తుల్ని రక్షించాలి. అలాగే సంతోషం, సమాధానం, ఏమున్నా లేకపోయినా సంతోషం ఉంటుందా మనలోని? ఉండదు. సమాధానం కలిగి ఉండాలి, పీస్. అందరితో సమాధానంగా ఉండాలి, గొడవలు పడకూడదు. దీర్ఘశాంతము, వెంటనే మాట ఇసిరేయడం, వెంటనే మరి అనేయడం కాదు, దీర్ఘశాంతం కలిగి ఉండాలి. దయాలత్వం, దయ ఉందా మనలో? అలాగే మంచితనం ఉందా? విశ్వాసం ఉందా? దేవుడు చేస్తాడు, దేవుడు చాలా గొప్పవాడు, దేవుడు మన నరకంలో పడేస్తాడు, ఇంకా మరి దేవుడు ఏదైనా చేయగలడనే భయం మనలో ఉండదండి. అలాగే దేవుడు ఏదైనా చేస్తాడని నమ్మకం ఉండదండి. దేవుడిని అడుగుతూ ఉంటాం, డౌట్ పడుతూ ఉంటాం. దేవుడిని అడుగుతూ మన ప్రయత్నాలు మనం అంటే ఏ విధంగా అంటే దేవుని నమ్మని ప్రయత్నాలు చేస్తాం. అలా చేసినప్పుడు దేవుడు ఎందుకు ఇంకా రంగంలోకి దిగుతాడు? దేవుడు ఎందుకు సహాయం చేస్తాడు? కాబట్టి విశ్వాసం అనే దాంట్లో మరి దేవుడి మీద ఆధారపడే జీవితాలుగా మనం మారిపోవాలండి. అలాగే సాత్వికం, మోషే గారు సాత్వికం కలిగి ఉన్నారు. అంతమందిని నడిపించేటప్పుడు ఏ మనిషికైనా మరి చాలా స్ట్రెస్ కి గురవుతారు, చాలా కోపాగ్నికి గురవుతారు. అలాగే దేవునిలో జీవించడం కూడా కష్టం అయిపోద్ది. అంతే కదండి. మనం ఒక చిన్న జాబ్ చేయగానే మనకి ఎలాగుంటదంటే మరి ఇంట్లో ఉన్న భార్యను కొట్టేస్తారు, మరి పిల్లలు తిడతారు, అన్ని విసిరేస్తుంటారు. అంటే లోకంలో చిన్న ఉద్యోగం చేసినప్పుడే మనం మరి సాత్వికం పోగొట్టేసుకుంటాం. అని మోషే గారు అంతమందిని నడిపిస్తున్నారండి. ఎంత సాత్వికం కలిగి ఉన్నాడో ఆలోచించండి. యేసుక్రీస్తు వారు ఆయన్ని చంపడానికి తీసుకెళ్తున్నప్పటికీ ఆయన గుద్దుతున్నా, కొడుతున్నా, దూషిస్తున్నా ఆయన సాత్వికం కలిగి ఎదుటి వారిని క్షమించడమే ధ్యేయంగా పెట్టుకొని, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరగరని ఆ సమయంలో ప్రార్థిస్తున్నాడు. ఏంటండి, కొడుతున్న వారిని క్షమిస్తూ ఆ సమయంలో మళ్ళీ తండ్రిని అడుగుతున్నాడు. ఆ వ్యక్తులు రక్షించబడాలని కోరుకుంటున్నాడు. మరి ఆయన కోపాగ్నికి వాళ్ళని ఎంతసేపు అండి కాల్చేయడం, పైనుండి అగ్ని దిగి వచ్చి వీళ్ళని కాల్చేయను గాక అనగానే అంజూరపు చెట్టు ఎండిపోయినట్టు ఎండబెట్టేసినట్టు ఆ మనుషుల్ని చంపలేడు ఆయన. ఆయన చనిపోయినప్పుడట భూమి బద్దలైపోయిందంట, దేవాలయపు తెర చినిగిందంట, ఆకాశం అంతా చీకటి కమ్మిందంట. మరి దేవుని కుమారుడని గుర్తులు అవేనండి. అంటే దేవుని కుమారుడు ఎంత శక్తివంతుడో మీకు తెలీదు. మరి మనం పుట్టినప్పుడు గాని, మనం మరణించినప్పుడు గాని మరి దేవుడు ఎంత సంతోషిస్తాడు. మరి దేవుడు భూమి మీదకి మనల్ని పంపించినప్పుడు మనం దేవుని కొరకు బ్రతికి మనం మరలా పరదేశకు వెళ్తున్నప్పుడు ఆయనకి ఎంతో ఆనందం. మరి అటువంటి ఆనందం మనం తండ్రికి మిగల్చాలండి. భూమి మీద ఇవన్నీ కలిగి ఉండి పని చేస్తేనే. ఎంతమంది ఎన్నంటున్నా మీరు సాత్వికంతో ఒక యేసుక్రీస్తు వారిలాగా ఉంటున్నారు అనుకోండి, మరి అంతకంటే మీరు మీ గొప్పతనం దేవునికి ఎలా నిరూపించుకుంటారు చెప్పండి. ఆశా నిగ్రహం ఇది చాలా మనలో మరి కొదువై ఉంటదండి. ఆశలు, లోక ఆశలు, మరి ఇవన్నీ కలిగి ఉంటాం. దేవునిలో ఉన్నామని చెప్పుకుంటూ ఏది విడిచిపెట్టని వారుగా ఉంటాం. ఒకసారి బాప్తిసం ముందు చేసిన పాపాలకి మరలా బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ అటువైపు వెళ్ళిపోవడానికి ఆలోచిస్తూ ఉంటాం. మానసికంగా, శారీరకంగా దేవుని పనులు చేయడానికి కూడా ఇష్టపడం. ఆశల్లో మునిగిపోతూ నిగ్రహం ఉండదు. ఏది చూస్తే అది చేయాలి, ఏది వింటే అది అనాలి. మరి శరీరాన్ని మనం కంట్రోల్ చేసుకోమండి, ఆశల్ని కంట్రోల్ చేసుకో. ఈ ఆశా నిగ్రహం అనేది లేకపోతే ఈరోజు ఎంతో మంది అది లేకపోవడం వల్లేనండి అనేకమైన బాధల్లో కూరుకుపోతున్నారు. తమను తాము పొడుచుకుంటున్నారు. ఆ బాధల్లో కూరుకుపోయి బయటికి రాలేక మరి తమను తాము కడతేర్చుకుంటున్నారండి. అలా మనం ఉండకూడదు. దేన్నైనా విడిచిపెట్టేయాలి. ఇది నాకు కావాలి, ఇది లేకపోతే ఉండలేను అన్నట్టుగా ఒక క్రైస్తవుడు, దేవుని నమ్ముకున్న వ్యక్తి ఉండకూడదు. దేన్నైనా త్యాగం చేయగలగాలి, దేన్నైనా వదులుకోగలగాలి, అవసరమైతే దేవుని కోసం. కాబట్టి ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. యేసుక్రీస్తు సంబంధులు శరీరము, దాని ఇచ్చలను, దురాశలతో సిలువ వేసి ఉన్నారు. మనం యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తాం అంటే మన మాటలతో, చేతలతో ఆయన కొరకు జీవించకుండా మనం ఆయన్ని సిలువ వేసిన వారంగా అయిపోతున్నాం. కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, మీ శరీర ఆశలను, దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ
క్రీస్తు యేసు సంబంధులు ఏం చేయాలట? శరీరం అనేకమైన ఇచ్చలు కోరికలు కలిగి ఉంటుంది, దురాశలు కలిగి ఉంటుంది, వాటిని సిలువ వేయండి అంటున్నాడు. మనం సిలువ వేసుకుంటే ఏమొస్తుంది? చాలా మంది మీకు చెప్పాను, యేసుక్రీస్తు వారు లాంటి డేస్ అప్పుడు యేసుక్రీస్తు వారు సిలువ ధ్యానాలు అని చెప్పి ఫారెన్ లా గట్ట చెక్క సిలువ వేసుకొని లేదంటే కొరడాలతో కొట్టించుకుంటారు కోరుండి. అంటే యేసుక్రీస్తు వారు ఎలా బాధను అనిపించారు, అది వీళ్ళ శరీరం అందు అనుభవించి చూడడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే సిలువ వేసుకుంటారండి. దేవుడు అలా చెప్పలేదే, మిమ్మల్ని మీరు సిలువ వేసుకోండి, నాలాగా నా కుమారుడిలాగా మేకులు కొట్టుకోండి, రక్తం కార్చండి, కొరడాలతో కొట్టించుకోండి అని చెప్పలేదే. శరీరాన్ని దాని ఆశలను ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేయండి, వాటిని ఇంకా మానేయండి. సిలువేయడం అంటే వాటిని కొట్టివేశాడు. పాత ధర్మశాస్త్రాన్ని సిలువేందుకు కొట్టివేశాడు అంటే ఇంకా నేను అది చేయకూడదని డిసైడ్ అయిపోలేదు. సిలువ వేసుకోవాలి అంటే అది మానేసేటప్పుడు ఎంత బాధ కలుగుతుంది ఏంటి. మనకి బాగా ఇష్టమైంది వదులుకోవడం కానీ, మనకి మరి శరీరానికి ఇష్టమైంది వదులుకోవడం కానీ ఎంత కష్టం అండి. దేవుని కోసం వదులుకోగలుగుతున్నారా? దేవుని కోసం. కాబట్టి అది దేవునికి నచ్చదు అనుకుంటే ఖచ్చితంగా మనం వదులుకొని తీరాలండి. అది దేవుని పనికి ఆటంకం కలుగుతుందంటే ఖచ్చితంగా మనం వదులుకొని తీరాలండి. మరి దేవుడు ఇక్కడ దాన్ని సిలువ వేయండి అని అంటున్నాడు. శరీరాన్ని తీసుకెళ్లి ఫిజికల్ గా సిలువ వేయమంటలేదు. మనలో ఉన్న దుర్గుణాలు వాటిని సిలువ వేయాలి. దేవునికి ఇష్టం లేని మీరు సిలువ వేసుకోవాలి. ఆ బాధ అనుభవించాలి, శ్రమ. మీరు ఏదైనా వదులుకుంటుంటే చాలా బాధ కదండి. బాధ పడినప్పటికీ మీరు ఆ విధంగా సిలువను ఎక్కితేనే మీరు మీ సహోదరుల కోసం సిలువనెక్కాలి, మీ సహోదరుల కోసం ప్రాణం పెట్టాలి. ఇవన్నీ మనం వింటూ ఉంటాం కానీ ఏంటో దాని అర్థాలు తెలియదు మనకి. లేదా ఎప్పుడు ప్రాణం పెట్టాలి, ఎలా ప్రాణం పెట్టాలి అని అనుకుంటాం. అంటే ప్రాణం పెట్టాలంటే ఏదో పేక్ కట్ చేసుకోవాలని కాదండి. అవసరమైతే దేవుని కొరకు మనం నిజం చెప్తున్నప్పటికీ మనల్ని చంపారనుకోండి, మనం ఏమైపోవాలి? బలైపోవాలి, తప్పదు. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు కూడా ఆ సమయంలో మనల్ని పరీక్షించాలనుకుంటాడు. దేవుడు నా కొరకు నా బిడ్డ మరి మరణిస్తుందా, నా కొరకు ఇన్ని వదులుకుంది కదా. కొంతమంది చెప్తుంటారు వాళ్ళ సాక్షులు, నేను దేవుని పని కోసం మరి నేను ఉద్యోగాన్ని వదులుకున్నానండి, దేవుని జ్ఞానం నేర్చుకోవడం కోసం నేను నా యొక్క కెరీర్ ని త్యాగం చేశానండి, లేదంటే నేను దేవుని పని కోసం మరి నేను పలానా దగ్గర ఉండాలి, అసలు అమెరికాలో నేను ఉండాలి కానీ ఇక్కడ ఇండియాలో ఉండిపోయానండి, దేవుని పని ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఈ ఆఫర్ని వదులుకున్నానండి, లేదా దేవుని కోసం నేను పలానా వ్యక్తిని నేను వదులుకున్నానండి. అలా ఎన్నో చెప్తూ ఉంటారండి. నిజమే, మరి దేవుడు అది చూస్తూ ఉంటాడు మనల్ని. అప్పుడే కదా మనం ఆత్మఫలములు కలిగి ఉన్నట్టు. కాబట్టి ఇక్కడ ఫలములు లేని చెట్టుగా మనం ఉన్నామా? ఇటువంటి ఫలములు, ఆత్మ ఫలములు అన్ని కలిగిన చెట్టుగా ఉన్నాం. మనమే ఒక చెట్టుగా ఊహించుకున్నప్పుడు, మన దగ్గరికే దేవుడు వచ్చినప్పుడు ఈ ఆత్మ ఫలాలు ఏవి లేకుండా ఆకులు మాత్రమే ఉన్నాయనుకోండి, మనం మాత్రమే ఉన్నాం అనుకోండి, దేవుడు మనల్ని కూడా చెప్పించేస్తాడండి. మనల్ని కూడా ఎండబెట్టేస్తాడు, నరకంలోకి పంపించేస్తాడు. కాబట్టి దేవుడు వచ్చి చూసినప్పుడు విశ్వాసం కలిగిన వారంగా పరలోకం నుండి చూసినప్పుడు ఒక అబ్రహాం గారు ఎలా ఉన్నారండి? దేవుని నమ్మారంటే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆయన దేవుని నమ్మినట్టుగా ఉంటుంది. అంటే ఒక హోప్ అనేది లేదు, ఒక పుస్తకం లేదు, ఎలా ఉంటాడో తెలియదు, చెప్పిన వాళ్ళు లేరు, ప్రవక్తలు లేరు ఆ కాలంలో. అయినప్పటికీ ఆయన ఒక దేశం నుండి ఒక దేశానికి, ఒక ఖండం నుండి ఒక ఖండానికి ప్రయాణం చేశాడంటే ఆయన విశ్వాసం ఎంత గొప్పది. పిల్లలు లేకపోయినా తన స్వజలను విడిచిపెట్టి ఆయన ప్రయాణం చేశాడు విశ్వాసంతో. మరి మన ప్రయాణం ఎలా ఉంది? విశ్వాసంతో ఉందా? విశ్వాసం కలిగి ఉందా? విశ్వాసం కలిగి ఈ ఆత్మ ఫలాలు కలిగి మనం ఉన్నప్పుడే దేవుడు మన దగ్గరకు చూసినప్పుడు అమ్మయ్య, నా కుమార్తెలో నా కుమారుల్లో ఈ ఫలాలన్నీ కనబడుతున్నాయని మనల్ని ఏం చేస్తాడంటే ఫలిస్తున్న మనల్ని మన ద్వారా ఆయన మహిమ పొందుతాడు, మనకి మహిమనిస్తాడు, పరలోక మహిమని మనకు అనుగ్రహిస్తాడు. అదే కదా చనిపోయిన తర్వాత సమాధి మీద రాస్తారు, మహిమలో ప్రవేశించింది అంటే. మహిమలో ప్రవేశించాలి అంటే మనం చేయాల్సిన భూమి మీద చాలా ఉన్నాయండి. మరి దేవుడు కలిగి ఉన్నమన్నవి కలిగి ఉంటే మంచిది. దేవుడు లేదంటే శపిస్తాడు. అక్కడ చెట్టును శపించడంలో ఉద్దేశం ఈ పాఠాన్ని మనకు నేర్పించడమే. అలాగే మరి యేసుక్రీస్తు అంతటి వాడికి ఆకలి తీర్చని చెట్టు ఎందుకండి?
ప్రకృతి అంతా ఆయన చేసిందే గాని ఆయన వచ్చే టైంకి అది ఇవ్వాలి కదా. కానీ ఇవ్వకుండా ఏం చేస్తున్నది? ఆకులు తప్ప ఏమీ కనబడలేదట. వెంటనే అంత కోపపడ్డాడు చూడండి. అంటే యేసుక్రీస్తు వారి కోపం కొన్ని సందర్భాల్లో మనకి కనబడుతూ ఉంటది. దేవాలయంలో మరి గువ్వలు అమ్ముతున్నప్పుడు, మరి రోకలు మారుస్తున్న బల్లల్ని, మరి కోళ్ళు మేకలు అమ్ముతున్నప్పుడు అక్కడ నా తండ్రి ఇల్లుని వ్యాపారపు ఇల్లుగా చేస్తారని మరి తాళ్ళు తెచ్చుకుని ఆయనే కొరడాలు చేసుకుని బల్లలన్నీ పడదోస్తారంట. అక్కడ మనం కోపాన్ని చూస్తాం. అలాగే ఇక్కడ అంజూరపు చెట్టు దగ్గర కూడా మనం ఆయన కోపాన్ని చూస్తాం. మరి యేసు రెండవ రాకడలో ఆయన మరలా మనల్ని అందరినీ తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు ఎంత కోపంతో వస్తాడండి. శిక్ష విధించేవాడిగా వస్తాడంట. మరి ఆ కోపాగ్నికి మనం గురి కాకుండా, శపించబడకుండా, శాపగ్రస్తులు శపింపబడిన వారలారా ఇదిగోండి మీ కొరకు నిత్యాగ్ని సిద్ధపరచబడింది అంటాడు. ఇదే మత్తయి సువార్తలు. శపించబడిన వారలారా రండి, మరి మీరు నిత్యాగ్ని దండనకి పోడి. ఆశీర్వదించబడిన వారలారా, దేవుని చేత తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, మీ కొరకు సిద్ధపరచబడిన మరి పరలోకాన్ని స్వతంత్రించుకోండి వేరు చేస్తాడండి, వేరు చేస్తాడు. కాబట్టి మనం విశ్వాసం కలిగి ప్రార్థించేటప్పుడు కూడా విశ్వాసం కలిగి ప్రార్థిస్తున్నామా? మీరు ఒకవేళ అలా ప్రార్థిస్తే కనుక మీరు అడిగినవి పొందుకుంటారని నమ్మాలండి. మనం అడుగుతాం కానీ దేవుణ్ణి శంకిస్తూ ఉంటామండి, అంటే అనుమానిస్తూ ఉంటాం. అప్పుడు మనం అడిగినవి ఎందుకు జరగలేదా అనుకుంటాం. కానీ మనం చేస్తుంది ఈ విధంగా ఉంది. అప్పుడు ఎందుకు జరిగితే చెప్పండి. మనం అడిగినవి సబబుగా ఉండాలి, దేవునికి నచ్చాలి, మరి దేవునికి అనుకూలంగా ఉండాలి ఆ ప్రార్థన. అడిగినవన్నీ జరిగిపోతాయని నేను అనట్లేదు. మీరు అడిగినది ఆత్మ సంబంధమైనవి అడగాలి. అలాగే ఒకవేళ మీరు ఏదైనా సమస్యతో బాధపడుతున్నారో దేవుణ్ణి అడగండి. అది మీకు తీసివేయాలని దేవుడు అనుకుంటేనే తీసివేస్తాడు. లేదా ఉంచాలనుకుంటే ఆ జీవితాంతం ఉంటుంది. అది ఆయన ఇష్టం. ఇకపోతే మీరు అడిగేటప్పుడు దేవుడు చేయగలడో లేదో నేను అడుగుతున్నాను, దేవుడు చేస్తాడు, లేదంటే అలా కాదండి. పూర్తి నమ్మకంతో నాకేంటి నా తండ్రి ఉన్నాడు అని అడగాలండి. అప్పుడు దేవుడు నా మీద ఎంత హోప్స్ పెట్టుకుందేటి, నా మీద ఎంత నమ్మకం పెట్టుకుందేటి, ఖచ్చితంగా చేసి తీరాలి, ఇతనికి చేసి తీరాలి అని దేవుడు ఖచ్చితంగా మన పక్షాన మరి మన ఒకవేళ అది చాలా భారభరితంగా మనకు ఆ సమస్య గాని ఆ బాధ గాని ఉంటే తప్పకుండా దేవుడు తగిన సమయం ఉంది వెంటనే తీసిస్తాడని నేను చెప్పను. కానీ కొన్నిసార్లు ప్రార్థన చేసిన వెంటనే సమాధానం వస్తుంది. కొన్నిసార్లు మీరు అడగకుండానే దేవుడు చేస్తాడు. కొన్నిసార్లు మీరు అడిగిన తర్వాత మిమ్మల్ని పరీక్షించడానికైనా కొన్ని రోజుల తర్వాత అయినా కొన్ని సంవత్సరాల తర్వాత అయినా తీరుస్తాడు. వెయిట్ చేయడమే. కాబట్టి ఇన్ని సంవత్సరాలు అయింది, ఇన్ని నెలలు అయింది కానీ దేవుడు చేయడని అపనమ్మిక వచ్చిందా అంటే ఈ మధ్య కాలంలో మనల్ని పరీక్షిస్తున్నాడని అర్థం. ఒకవేళ దేవుడు తీయలేదు అనుకోండి, అప్పుడు కూడా మీరు ఏమంటారు? దేవుడిని దూషించి వెళ్ళిపోతారా, దేవుడిని అనుమానించి వెళ్ళిపోతారా అని కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. ఏమిచ్చినా ఇవ్వకపోయినా. మరి ఈ సందర్భంగా మనం ఒక వచనం చూడాలి. హబక్కూకు గ్రంథంలో మాట ఉంటదండి. హబక్కూకు గారి ప్రవక్త మనం నేర్చుకున్నాం. ఈ కాలలో పశువులు లేకపోయినను అలాగే మరి ఆహారం లేకపోయినను యెహోవా యందే నేను ఆనందించేదను అంటాడు. చూడండి హబక్కూకు గ్రంథం వచనం చెప్తారా? చివరి అధ్యాయంలో హబక్కూకు గ్రంథం తీయండి ఒకసారి. చివరి అధ్యాయంలో ఉంటదండి 17వ వచనం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలీవ చెట్టు కాపు లేకుండాను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను. చూడండి స్క్రీన్ మీద వేశారు. మరి నేను యెహోవా శాలలో పశువులు లేకపోయి నేను యెహోవా యందు ఆనందించదును, నా రక్షణకర్త నా దేవుని యందు నేను సంతోషించదును. యెహోవా ప్రభువుగా యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను. పైన చూడగలిగితే నా ఎముకలు కుళ్ళిపోచున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి, నాకు శ్రమ దినం వచ్చింది అంటాడు హబక్కూకు గారు. ఆ శ్రమలో ఆయనకి ఏమున్నా లేకపోయినా, ఆయనకి ఏమీ లేవట. ఒక పక్క శరీరం బాలేదు, ఒక పక్క ఆయనకి జీవనాధారం ఏమీ లేదు. మరి ఏమి నాకు లేకపోయినాను, ఆస్తి లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, తిండి లేకపోయినా, మీ వారు మిమ్మల్ని వదిలేసినా, మరి ఏమైనా సరే
ఏదైనా కానియండి, మిమ్మల్ని పట్టించుకోకపోయినా మరి మీరు ఏం చేయాలట? మీ తండ్రి మీకు ఏమి ఇవ్వకపోయినా మీరు ఏం చేయాలి? యెహోవా యందే ఆనందించాలి. ఇలా ఆనందించగలమా మనం? చెప్పండి. మనం ఈ విధంగా ఆనందించగలమా? ఒక భక్తుడు ఆయన తండ్రి పట్ల ఎంత నమ్మకం, ఎంత ప్రేమ కనపరుస్తున్నాడో మీరు ఒకసారి ఆలోచించండి. ఏమైనా ఇస్తేనేనా ప్రేమ? ఏమి ఇవ్వకపోతే ప్రేమ ఉండదా? ఏంటి, జీవితాన్ని ఇచ్చాడు దేవుడు, అది చాలండి. అలా అనుకోవాలి మనం. ఆయన దేవుడు అంత ఇవ్వలేని వాడా చెప్పండి? నారు పోసిన వాడు నీరు పోయడా అంటారు పెద్దలు. దేవుడు అన్నీ ఇచ్చాడండి మనకి. ఈ ప్రకృతిలో పెట్టేశాడు. మనుషులు ఒకరినొకరు దోచుకోవడం వల్ల కొందరు పేదవారుగా, కొందరు ధనవంతులుగా ఉన్నారు తప్ప దేవుడు ఎక్కడా మనకు అన్యాయం చేయలేదండి. వాటిని మీరు కష్టపడితే కష్టే ఫలి అంటారు. అంటే కష్టపడితే మీకు ఏదైనా మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. కష్టపడకుండా నాకు రావాలి అని అనుకుంటే ఏ మనిషి సక్సెస్ అవ్వలేడు, సాధించలేడు. ఏది రాదండి కష్టపడకపోతే. కాబట్టి మనం చేయాల్సినవి చేస్తూ దేవుణ్ణి అడగాలి. ఒకవేళ మీకున్నవి పోయినప్పటికీ కూడా మీరు ఏం చేయాలంటే యెహోవా యందు ఆనందించాలి. కనుక మీరు అడిగేటప్పుడు మీకు అవసరం అనుకున్నవి దేవుడు ఆల్రెడీ ఇచ్చేశాడు లోకంలో. కానీ ఇంకేదైనా మరి మీరు చేయలేంది, ఎవరు ఇవ్వలేంది, మీరు దేవుణ్ణి, మీకు తెగని సమస్య, తెగని బాధ, ఏదైనా మీకు కావాల్సింది ఏదైనా ఉందంటే మీరు నమ్ముతూ దేవుణ్ణి నమ్మిన పక్షంన మీరు వాటిని పొందుదురు అంటున్నాడు. 23వ వచనం మనం చూడగలిగితే, ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుండగా ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను ఆయన ఎద్దుకు వచ్చి మీరు ఇక్కడ ఒకటి గమనించాలి. యేసుక్రీస్తు వరకు ఒక వాడుక ఉందండి. ఏంటో తెలుసా? వాడుక అంటే హ్యాబిట్, అలవాటు. మీకు తెల్లవారు లెగ్గానే మన అందరికి టీ తాగడం ఎలాగైతే అలవాటో, మరి కొంతమందికి యేసుక్రీస్తు వారంట ప్రతిరోజు ఏం చేసేవాడండి? ఆయన దేవాలయంలోనికి వెళ్ళి బోధించేవాడు. అలాగే ఆయన ఒకవేళ ఆ రోజు అక్కడికి వెళ్ళలేదనుకోండి, గ్రామాలకు వెళ్ళి వాక్యం చెప్పేవారండి. అంటే ప్రతిరోజు ఆయన ఏం చేసేవారు? చిన్నపిల్లలు కూడా దేవుని స్మరిస్తారా? ఆటలో పడిపోతారు, తల్లిదండ్రుల స్మరణలో ఉంటారు, తల్లిదండ్రుల చుట్టూరు తిరుగుతుంటారు, ఇంటి పనుల్లో లేదంటే ఆడుకోవడంలో నిమగ్నం అయిపోతారు. కానీ బాలురుగా ఉన్నప్పటి నుండి దేవుని స్మరణలో ఉండేటట్టు మన పిల్లల్ని పెంచాలండి. అప్పుడే యవన కాలంకి వచ్చేసరికి ఆయన పనిలో ఉండాలి, ఆయన కాడి మొయ్యాలి, అప్పటి నుంచి వాక్యం చెప్పడం ప్రారంభించాలి. ఇక్కడ దేవుడు యవ్వన కాలం నుంచే కాడి మోయాలి అని చెప్తుంటే మనలో ఎంతమంది అండి కాడి మోస్తున్నారంటే, ముసలి వాళ్ళు, వృద్ధాప్యంకి వచ్చిన వాళ్ళు కాడి మోస్తున్నారండి. ఎంత విచిత్రం అండి. అలాగని సువార్తకి రోడ్డు మీద వెళ్ళిపోతేనే కాదండి, మనం ఇంట్లోంచి కూడా సువార్త చెప్తున్నాం, అన్నీ చేయాలండి. అలాగని కాళ్ళు ఉన్న వాళ్ళు నడిచి వెళ్ళకూడదా? వెళ్ళాలి. ఇంట్లో ఉండి చేయొచ్చు, ఇంట్లో నుండే చేయొచ్చు. ఇప్పుడు గూగుల్ మీట్ చెప్తున్నాం, ఇది సువార్తే కదండి. ఇది చేయాలి. అంటే కాళ్ళు ఉన్న వాళ్ళు, యవనంలో ఉన్న వాళ్ళు ఇంకా బోల్డ్ చేయొచ్చు, గూగుల్ మీట్స్ చెప్పొచ్చు, బయటికి వెళ్ళి సువార్త చేయొచ్చు. కానీ వెళ్ళగలుగుతున్నామా? అమ్మో, ఇక్కడికి వెళ్తే చంపేస్తారు, అక్కడికి వెళ్తే చంపేస్తారు, ఈ ఆలోచనలతో సగం రోజులు మనకు గడిచిపోయాడు అండి. చెయ్యాలనుకుంటే ఎలాగైనా చేస్తామండి. ఏంటి, కాయగూరలు కొంటున్నప్పుడు ఆ కాయగూరలు అమ్మకి చెప్పలేమా వాక్యం? మీ కాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకే అవకాశం ఉన్న చోట్లల్లా చుట్టాల ఇంటికి వెళ్తాం, అక్కడ చెప్పలేమా? పక్కింటి వాళ్ళకి చెప్పలేమా? భర్తకి చెప్పలేమా? పిల్లలకి చెప్పలేమా? చెప్పండి. ఎలాగైనా సువార్త చేయొచ్చండి. ఈ రోజు నాకు సువార్త అయిపోయిందమ్మా, పలానా ఎదురింటి ఆవిడకి చెప్పాను అని చాలా మంది మనలో మాట్లాడుకోవడం గతంలో నేను వినేదానండి. ఏంటి, ఈ రోజు నాకు సువార్త అయిపోయిందండి. ఏ లేదండి, చుట్టాలింటికి వెళ్ళానండి ఫంక్షన్కి, కానీ నాకు అక్కడ ఉండబుద్ధి అవ్వలేదండి. కానీ అక్కడ మరి అనుకోకుండా సందర్భం వచ్చింది, లేదా మా అమ్మ వాళ్ళకి చెప్పేసి వచ్చానండి, అక్కడ ఉండలేకపోయానండి, వాళ్ళకి చెప్పేసి వచ్చానండి అని చెప్తూ ఉండేవారండి. అంటే అలాగే ఆటోలో వెళ్తున్నప్పుడు అంటే కొన్నిసార్లు ఇవ్వకూడదు అన్నప్పుడు మనం మానేయాలండి. ఇక్కడ చెప్పకండి, ఇక్కడ ఇవ్వకండి అన్నప్పుడు మనం మానేయాలి. కానీ మనం ప్రయత్నం చేస్తున్నామా? అమ్మాయిలు వెంటారని ముందే అనేసుకుంటాం, అమ్మాయిలు తీసుకుంటారు ముందే అనేసుకుంటాం, అమ్మ అక్కడికి వెళ్తే నాకు ఇబ్బంది అని ముందే అనుకుంటాం. ఇబ్బంది అని మనం చూసుకుంటూ చేయాలి, కాదంటలేదు. కానీ ఏదో రకంగా మనం ఈరోజు నా భర్తకు చెప్పానండి, అబ్బయ్య ఆనందంగా ఉందండి, దేవుని పని చేస్తాను. ప్రతిరోజు సిలువనెత్తుకుని ఆయన వెంబడించాలి అంటాడు.
మరి మీకున్న కోరికలు, మీకున్న ఆశలు, మీకున్న పనులు పక్కన పెట్టి దేవునికి ఇస్తున్నారు. అది చూస్తాడండి దేవుడు. సమయం ఉంది కదా, ఈ సమయంలో నేను సంతోషంగా గడుపుతాను కాదు. గడుపు. నువ్వు గంట గడిపేదానివి 10 నిమిషాలు నీ కోసం గడుపుకొని తక్కిన 20 నిమిషాలు దేవుని కోసం ఇస్తున్నావా? అప్పుడు కదా దేవుడు చూస్తాడు. అమ్మో, త్యాగం చేసింది సంతోషాన్ని ఈరోజు నా కోసం. మరి ఈ ఈ యొక్క సమయాన్ని ఖర్చు పెట్టింది నా కోసం, తన అడుగులు వేసింది ఈరోజు నా కోసం. ఒక కరపత్రం రాసింది నా కోసం, ఒక పాట రాసింది, ఆలోచన చేసింది నా కోసం, తన ఆలోచనలు ఇచ్చింది అని దేవుడు రాసుకుంటాడండి. కనుక ప్రతిరోజు ఏదో రకంగా మరి ఎవరో ఒకరికి సాయం చేస్తున్నారా? ఎవరో ఒకరికి వాక్యం చెప్తున్నారా? ఎక్కడో ఫోన్ లో మాట్లాడేటప్పుడు గంటలు 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 సోది మాట్లాడతామండి. ఆ మాటల్లో ఏమైనా మరి ఎన్నో ఫోన్లు మనకు రోజు వస్తుంటాయి కదండి. ఎంత గృహిణులమైనా, ఏం జాబ్స్ చేయకపోయినా ఫోన్ రాని మనుషులు ఉంటారో చెప్పండి. ఆ ఫోనుల్లో మన మాటల్లో దేవుని మాటలు ఏమైనా దొర్లుతున్నాయా? లోక మాటలు, సాతాన మాటలు దొర్లుతున్నాయండి. లోక మాటలే దొర్లుతూ ఉంటాయండి. మరి ఒక అరగంట, 10 నిమిషాలు మాట్లాడమను. 10 నిమిషాల్లో ఎన్నో పదాలు వాడతాం, ఎన్నో లక్షల వేల పదాలు వాడతాం. అందులో ఒక్క పదం కూడా దేవునిదై ఉండకపోతే ఎలా చెప్పండి? మరి 10 నిమిషాల మాటల్లో 5 నిమిషాలు దేవుని కోసం అయ్యి ఉంటే, మరి చాలా మంది అలా అంటే గనక కొంతమంది బాబాయ్ ఈవిడికి ఫోన్ చేస్తే బుర్ర తినేస్తని చేయకుండా మానేస్తారండి. ఏంటి, అలా కూడా వాళ్ళకి విసుగు తెప్పించేటట్టు కాకుండా నెమ్మదిగా నెమ్మదిగా ఎలాగైనా అంటే దేవుని మాటలు వినేటట్టుగా, వాళ్ళు విన్నా వినకపోయినా మనం కొన్ని మాటలు అనుకోకుండా మనం మాట్లాడుతూనే ఉంటాం ఏదో విషయం మీద. అందులోనే మనం ఈ మాటలు వెళ్ళేటట్టుగా దొర్లించాలండి. ఎలాగో ఒకలా నప్పించాలి. ఏట్రా బాబు ఈ ఆట మరి అష్టాచమ్మ ఏదైనా ఆడినప్పుడు ఈ పదం వాడతారు, నప్పించాడని, లేదా ఎలాగ ఇరికించాడో చూడ అంటాం. దేవుని కోసం మీరు ఏమైనా ఇరికిస్తున్నారా? దేవుని కోసం మాటలు ఏమైనా ఇరికిస్తున్నారా? నేను అంటుంది ఏంటంటే, ఇరికించడం అంటే మనుషుల్ని ఇరికించడం కాదండి. దేవుని మాటలు మన మాటల్లో, మన చేతల్లో ఆయన పనులు కనబడేటట్టుగా సమాజం మిమ్మల్ని చూస్తున్నప్పుడు అందరూ మనల్ని చూడట్లేదు అనుకుంటున్నారా? చూస్తారండి. మన పిల్లలు మనల్ని చూస్తారు, మన భర్త మనల్ని గమనిస్తాడు, మన చుట్టుపక్కల ఉన్నోళ్ళు చూస్తుంటారు. మనం వాళ్ళతో మాట్లాడకపోవచ్చు, మనం వాళ్ళకి పరిచయం లేకపోవచ్చు, కానీ ఈమె రోజు ఏం చేస్తుంది, ఈమె ప్రవర్తన ఎలా ఉంది, ఎంత పద్ధతిగా ఉంది, దేవుల్లో ఉన్నాను అంటుంది కదా. మరి ఎప్పుడు మాతో గొడవలాడుతూనే ఉంటది, ఈవిడేం దేవుని కుమార్తె అని అనుకుంటారండి. మీరు ఎప్పుడు నిర్నిమిత్తముగా పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో గొడవలు ఆడుతున్నారు అనుకోండి, గొడవలది అని పేరు వచ్చేస్తుంది. లేదా ఆమె ఇంట్లో ఉందో లేదో తెలియదండి, అంత కామ్గా ఉంటదండి. లేదా ఆమె ప్రతిరోజు ఆవిడ పని ఆవిడ చేసుకుంటదండి నిజంగా. లేదా ఆవిడ అసలు ఎప్పుడు దేవుడి పని అంటది ఏంటండి నిజంగాన. ఇంతమంది ఉన్నారు క్రైస్తవులు, ఎవరు చేయరు, కానీ ఆవిడేంటండి అలా అంటది అని ఏమైనా అనగలుగుతున్నారా? మిమ్మల్ని చూసి ఏమైనా మారగలుగుతున్నారా? చేయగలుగుతున్నారా? నిజంగా ఆవిడండి ఎన్నున్నానండి దేవుడు అంటదండి, ఏటోనండి. అలా అన్నోళ్ళు కొన్ని రోజులు తెలుసుకుంటారండి. మనం విమర్శించినా పొగిడినా, వాళ్ళు పొగుడుతున్నారని మనం చెయ్యము, వాళ్ళు పొగడట్లేదు, వాళ్ళు మనల్ని చూడట్లేదని మనం ఆపము. కానీ వాళ్ళు మనల్ని చూసి నేర్చుకోవాలి, నేర్చుకునేటట్టుగా మనం ఉండాలి. వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఇలా ప్రవర్తన ద్వారా మనం మార్చొచ్చు అంటే మార్చొచ్చు. దేవుడు చెప్తున్నాడు, ఒక భర్త అంట పవిత్ర ప్రవర్తన ద్వారా రాబట్టొచ్చుట భర్తనే రాబట్టొచ్చు అంటే మరి బయట వాళ్ళు కూడా మనం చూసేది అదే కదా. కాబట్టి మనం మన ప్రవర్తన ద్వారా ఎవరినైనా దేవునిలో రప్పించొచ్చండి. చాలా మంది అలాగే స్నేహాలు కుదిరి వస్తూ ఉంటారు తెలుసా, వెంటనే వచ్చేస్తారని అనుకోకండి. కొన్ని రోజుల తర్వాతైనా మీతో మాట్లాడాలనుకుంటారు, మీతో రావాలనుకుంటారు, లేదా మిమ్మల్ని ఏదైనా సలహా అడగాలనుకుంటారు. మరి మీరు అలా ఉండబట్టే కదా మిమ్మల్ని ఏదో సలహా అడుగుతారు. అప్పుడు మీరు దేవుని కోసం చెప్పేయచ్చు. మీరు మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నప్పుడు వాళ్ళని పిలవడం కానీ, వాళ్ళతో మంచిగా ఉండడం కానీ, మరి వాళ్ళ ఎదురుగా మీ ఇంట్లో ఎప్పుడు గుదిలాట్లు గొడవలు వినబడుతున్నాయి అనుకోండి, ఒకవేళ అలా వినబడినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆడినా ఈవిడ ఆడదండి అని కూడా చెప్తారండి. వాళ్ళు అంటే ఎంతగా గమనిస్తారండి. వాళ్ళ ఇల్లు ఎదురుగా ఉన్నా, పక్కనున్నా, ఆ వీధిలో ఏ మూలున్నా ఒక వ్యక్తి కోసం చెప్పాలంటే ఆ వీధిలో వాళ్ళని అడిగితే చెప్పేస్తారండి, ఆ కాలనీలో అడిగితే చెప్పేస్తారండి. అంటే అంతగా గమనిక అనేది మనుషులకి ఉంటది.
మరి క్రైస్తవులుగా మనం ఎలా కనబడాలి అంటే దేవుడు చెప్తాడు, మనల్ని ఉప్పుగా కనబడాలి, మీ సంభాషణ, మీరు వెలుగు. ఎన్నో మాటలు మరి మనం బైబిల్లో చదువుతాం. మన కోసం దేవుడు ఎంత గొప్పగా రాయించిన నక్షత్రాలను, ఒక నక్షత్రం వెలిగినప్పుడు మరి ఆకాశంలో ఉంటదండి, ఎంత వెలుగునిస్తుంది, ఎంత వేడినిస్తుంది. మరి నక్షత్రంగా మనం ఉన్నప్పుడు, ఒక నక్షత్రం మనం క్రిస్మస్ అయినప్పుడు పెట్టుకుంటాం, ఆ మన మేడ మీద అంతా వెలుగు వచ్చేస్తూ ఉంటది. మరి మనమే నక్షత్రం అయినప్పుడు మీ వీధంతా వెలుగు వస్తుందా? మీ వీధంతా వాక్యపు వెలుగులతో నింపేస్తున్నారా? ఏదైనా మీ కాలనీ అంతా మిమ్మల్ని చూసి వాక్యం నేర్చుకోగలుగుతున్నారా? మిమ్మల్ని చూసి ఆదర్శంగా చూడండి, కొంతమంది తల్లిదండ్రుల మాట విని బ్రతికిన పిల్లల్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని మనమే మన పిల్లలకు బుద్ధి చెప్తాం. ఏమంటే ఎదురింటి అబ్బాయిని చూసి నేర్చుకో, ఎంత పద్ధతిగా ఉంటాడు, తల్లిదండ్రులకి సాయం చేస్తాడు, చదువుతాడు, ఎంత కామ్ గా ఉంటాడు అని అంటూ ఉంటాం. అలాగే మన పిల్లల్ని చూసి ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు చెప్పుకోవాలి, వాళ్ళ పిల్లలు దేవుళ్ళు ఎంత చక్కగా ఉన్నారు, ఎంత తల్లిదండ్రులకు విధేయులుగా ఉన్నారని మన పిల్లల్ని చూసి ఎదుటి పిల్లలు మారేటట్టుగా, తల్లిదండ్రులు మన పిల్లల్ని ఉదాహరణలుగా తీసుకునేటట్లుగా మన పిల్లల్ని పెంచుతున్నామా? ఒరే ఆడలాగా ఉండకరా, చెడిపోతాం. వాళ్ళు క్రైస్తవులే గాని అన్ని లోకాశలేరా, ఒరే వాళ్ళు క్రైస్తవులే గాని అన్ని ఫ్రాడ్ పనులేరా, వాళ్ళ నువ్వు అవ్వకరని మన కోసం ఆదర్శంగా ఎవరైనా అనుకుంటే ఎంత అవమానం అండి. మన దేవునికి అవమానం, మనకు అవమానం వదిలేయండి, మనకి ఎప్పుడో పరువులు పోతాయి, తీసేసుకుంటాం. మన మాటల ద్వారా, చేతుల ద్వారా మనం పరువులు పోగొట్టేసుకుంటాం అండి. మన పరువు పోయినా పర్లేదు, దేవుని పరువు ఇక మీదటైనా పోకుండా మనం చూసుకోవాలండి. మన వల్ల ఒక ఆత్మ రాకపోయినా పర్లేదు, ఉన్న ఆత్మ పోకూడదండి. ఈరోజు క్రైస్తవుల వల్ల ఎంతో మంది ఆత్మలు దూరం అయిపోతున్నారు తెలుసండి. వాళ్ళ మాట తీరు, వాళ్ళ యొక్క ప్రవర్తన, వారి జీవన విధానం. ఒక కొట్లాట్లో చూడండి క్రైస్తవులే ఉంటారు, మరి కోట్ల చుట్టూ తిరిగి గొడవల్లో చూడండి క్రైస్తవులే ఉంటారు అండి. మన దేవుడు మనకు చెప్తుండే దారిలోనే సమాధానం పడిపోండి అని. ఎవరండి ఈరోజు ఆ మాటను పాటిస్తున్నారు? ఎందుకంటే నువ్వు దారిలోనే సమాధానం పడకపోతే కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరిగితే ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలుసా? కడపటి కాసు చెల్లించే వరకు వారు నిన్ను విడిచిపెట్టరు, మహాసభలకు నిన్ను ఈడ్చుకొని పోతారని యేసుక్రీస్తు వారు ఎప్పుడో చెప్పారండి. అంటే ఇంక నువ్వు అలాగా డబ్బులు కట్టుకుంటూ ఉండాలి, వాయిదాలకు వెళ్తూ ఉండాలి. ఇదంతా ఎందుకు, నువ్వు కాంప్రమైజ్ అయిపో అని దేవుడు అంటున్నాడు. మనకి పౌరుషాలు, పగలు అడ్డొచ్చేస్తూ ఉంటాయి. అస్సలు అవ్వం. డబ్బులైనా ఖర్చు పెడతాం, ఎంత లేనో డబ్బులైనా ఖర్చు పెడతాం కానీ మనం సమాధాన పడం. దానివల్ల మనకి న్యాయం జరగకపోక కోర్టులకు వెళ్తే న్యాయం జరిగిపోద్దండి. చాలా మంది చూడండి చితికిపోతారండి, ఆస్తులన్నీ అమ్ముకుంటారు కానీ న్యాయం జరగదు. ఆఖరికి ఇంకా ఆస్తులు పోయాక ఇంకేమైపోద్ది అంటే కోర్టుల చుట్టూ తిరగలేక, డబ్బులు లేక ఇంకా అలాగ ఉండిపోతారు, ఇంకా న్యాయం అడగరు. ఇంకా అలా మనం పాపరైపోకూడదు అని దేవుడు మన భద్రత కోసం ఎన్నో విషయాలు లోకంలో, మీకు ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, మీరు తెలివిగా ఉండండి, మంచిగా. ఇప్పుడు మన ఆస్తిని ఎవరైనా దోచుకెళ్ళిపోతున్నారు, వెళ్ళవా కోర్టుకి? వెళ్తాం. లోకంలో మనకి అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియచేస్తాం, కాదంటలేదు. న్యాయబద్ధంగా పోరాటం చేస్తాం, చెయ్యండి, కాదంటలేదు. కానీ అధిక శాతం మనం ఏం చేయాలి తెలుసా? సమాధాన పడ్డానికే చూడాలి. అంటే ఎలాగో ఒకలా కాంప్రమైజింగ్ అయిపోవాలి. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఎంత డిమాండ్ చేశారనుకోండి, ఇచ్చేయండి. కానీ కోర్టులకు వెళ్తే వాళ్ళు అడిగిన దానికంటే డబుల్, త్రిబుల్ అయిపోతుంది. అసలు అంతవరకు రానివ్వద్దు, అంతవరకు రానిచ్చుకోకూడదంట. మనం అంతవరకు మాట పెరిగితేనే కదా అదంతా వస్తుంది. అలాగే మనుషులు స్వార్థపరులు కాబట్టి మనం ఏం అనకపోయినా ఒక్కొక్కసారి మనకు అన్యాయం జరుగుతుంది. మరి అన్యాయం జరిగినా కూడా మనం ఏం చేయాలి? సహించాలి, ఓర్చుకోవాలి, సమాధాన పడాలి, మరి ఆత్మఫలములు కలిగి ఉండాలి. అటువంటి సమయంలో కూడా మన ప్రవర్తన ద్వారా ఎదుటి వ్యక్తిని మార్చడానికి చూడాలి, క్షమించే గుణం కలిగి ఉండాలి, అవసరమైతే ప్రాణాలు ఇవ్వాలి. ఇవన్నీ మనం చేయగలుగుతామా? చేయగలమండి. చేయగలం అనే కదా చెప్పాడు. అప్పుడే మనం నక్షత్రం లాగా వెలుగుతాం తప్ప మరి మామూలుగా ఏదో దేవుని నమ్మని చర్చికి వెళ్ళి వచ్చేస్తానండి, మనం నక్షత్రం కాదు, మనం వెలుగు కాదు. ఓకే అండి, మరి మరొక వచనం చూసుకొని ముగించుకుందాం. 24వ వచనం, 23వ వచనం మళ్ళా చదువుతున్నాం. ఆయన దేవాలయంలోకి వచ్చి బోధించుండగా ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారం వల్ల నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చనని అడుగగేటి. బోధిస్తే ఏమడుగుతున్నారండి? మంచి మాటలు చెప్తుంటే ఏమడుగుతున్నారండి?
దేవాలయంలోకి వచ్చి దేవుని మాటలే కదా చెప్తారు యేసుక్రీస్తు వారు. ఆయన కూడా పాత ధర్మశాస్త్రాన్ని అవపాసన పట్టినవాడు, అంటే బాగా దాన్ని చదివినవాడు, నెరవేర్చినవాడు. ఆయన చెప్పే అర్హత ఉంది. మరి ఆయన యవనంలోనే చెప్తున్నప్పుడు ఆయన ఎంత చక్కగా చెప్తున్నాడు అని అనుకోవడం పోయి, మరి ఎవరైతే మిగతా వాళ్ళు ఉంటారో బోధకులుగా యాజకులుగా ఉన్నవారు, అంటే వాళ్ళు కూడా అదే ఫీల్డ్ లో ఉన్నవారే, వాళ్ళు కూడా దేవాలయంలో ఉన్నవారే. కానీ వాళ్ళకి ఎలా ఉందంటే ఈడికి మంచి పేరు వచ్చేస్తుంది, అంతే కదండి. ఎవరైనా మనకంటే బాగా బోధిస్తున్నారు అనుకోండి, ఈరోజు చూడండి సంఘాల్లో వాళ్ళకంటే బాగా ఎవరైనా బోధిస్తున్నారని వాళ్ళని తొక్కియాలని చూస్తారు, లేదా వాళ్ళు పైకి రానివ్వరు. ఎందుకంటే బాగా చెప్పలేనోడు ఉంటాడు పెద్దవాడు, చిన్నవాడు బాగా చెప్తున్నాడు అనుకోండి, అప్పుడు పెద్దవాడిని ఎవరు పిల్లరని చెప్పి చిన్నవాడిని ఏం చేస్తారంటే ఎక్కడికి పంపరు, పైకి ఏం చెప్పరు, బాగా చెప్తున్నావు అంటారు కానీ ఏ ఆఫర్ ఇవ్వరండి. ఇలా జరుగుతూ ఉంటది. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు బోధించి ఉంటుండగా ప్రధాన యాజకులు ప్రజల పెద్దలు ఆయన ఎదుకు వచ్చి మంచి మాటలు చెప్తుంటే నీకు అధికారం ఎవడిచ్చాడని అడుగుతారు ఏంటండి. మనం పుట్టింది అందుకని వాళ్ళకి అర్థం అవ్వలేదండి. అంత ధర్మశాస్త్రపు దేశకులకి యాజకులు అంటే ఎవరండి? యూదులు. మరి వాళ్ళకి ధర్మశాస్త్రం తెలీదా? మరి వాళ్ళు దేవుని పనుల్లో ఉండాలని తెలీదా? బోధ జరగాలని తెలీదా? తెలియకుండా వాళ్ళు ఏమని అడుగుతున్నారట, ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చాడు? ఈ రోజు కూడా సేమ్ అదే కదండి జరుగుతుంది. యేసుక్రీస్తు వారికి ఏం జరిగిందో మనకు కూడా అదే జరుగుతుంది. మీకు ఎవరు అధికారం ఇచ్చారు? మీకు ఏం రైట్ ఉంది? కరపత్రం పంచుతున్నారు, మీరు ఎందుకు ఇక్కడ బోధిస్తున్నారు? మంచి మాటలు చెప్పడానికి ఆల్రెడీ రాజ్యాంగం మనకి అధికారం ఇచ్చింది. అది మనం చెప్పినా వాళ్ళు అమ్మో సమాజం మారిపోద్దేమో అని చెప్పేసి వాళ్ళు సాతానుగాడు వాడు రాజ్యంలో ఉన్న వాళ్ళని రేపుతున్నాడండి, చెప్పనివ్వకుండా చేస్తున్నాడు. మనకి అధికారం ఉందని చెప్పినా వాళ్ళు మనల్ని కొడుతున్నారు, రానివట్ల కేసులు పెడుతున్నారు. యేసుక్రీస్తు వారు కూడా అదే జరిగింది. దేవాలయంలో బోధిస్తేనే వాళ్ళే పర్మిషన్ ఇవ్వలేని పరిస్థితి. మరి ఈ విధంగా సమాజం ఉంది, ఆ రోజు ఉంది, ఈ రోజు ఉంటుందండి. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారట, యేసు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పిన నేనును ఏ అధికారం వల్ల ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యేసుక్రీస్తు వారు ఎంత తెలివైన వాళ్ళండి. నేను కూడా మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, దానికి మీరు ఆన్సర్ చెప్తే నేను కూడా మీరు అడిగిన దానికి ఆన్సర్ చెప్తాను. అదే ఏ అధికారం వచ్చేస్తున్నానో నేను చెప్తానని అనడం జరిగిందండి. యేసుక్రీస్తు వారు 25వ వచనానికి వచ్చేసరికి యోహాను ఇచ్చిన బాప్తిస్మం ఎక్కడి నుండి కలిగినది? పరలోకం నుండి కలిగినదా, మనుషుల వలన కలిగినదా అని వారిని అడిగాను. వారు మనం పరలోకం నుండి అని చెప్పితిమా. ఆయన అలాగైతే మీరు ఎందుకు అతను నమ్మలేదు? మనల్ని అడుగును కదా. మనుషుల వలనని చెప్పితిమా. జనులకు భయపడుచున్నాము, అందుకు అందరూ యోహానును ప్రవక్తని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకుని మాకు తెలియదని యేసుకు ఉత్తరం ఇచ్చిరి. చూసారా, యేసుక్రీస్తు వారు అడిగిన ఆ లాజికల్ ప్రశ్నకి వాళ్ళు దెమ్మ తిరిగిపోయి అమ్మ బాబాయ్ తనతో మాట్లాడలేమని చెప్పేసి వెళ్ళిపోతారండి. తర్వాత సందర్భంలో మనకు కనబడుతుంది. యోహాను బాప్తిస్మం పరలోకం నుండి కలిగిందా, మనుషుల వలన కలిగిందా చెప్పండి. ఆన్సర్ చెప్తే నేను ఏ అధికారం వల్ల చేస్తానో నేను చెప్తాను అంటే వాళ్ళని ప్రశ్నిస్తున్నారు యేసుక్రీస్తు. వాళ్ళు ఇరికించేస్తున్నారు ఆయన. అంటే నోరెత్తకుండా చేయాలండి. మనం కూడా అదే మాట్లాడి నోరెత్తకుండా చేయాలి. మరి ఆ విధంగా ఆ రోజు ప్రధాన యాజకులకి ప్రశ్న వేశారంట. మరి మనం జనులకు భయపడుచున్నాం కదా, యోహాన్ని చంపించాం కదా, పరలోకం నుండి కలిగిందంటే ఎందుకు మరి మీరు నమ్మలేదు అతన్ని? మరి దేవుడి దగ్గర వచ్చారని ఎందుకు నమ్మలేదు? నమ్మితే ఎందుకు చంపారని అడుగుతాడు. మరి మనుషుల వల్ల కలిగిందంటే ప్రజలకు మనం భయపడుచున్నాం కదా అని అంటున్నారండి. ఎందుకంటే ప్రజలు యోహాన్ని నమ్మారు ప్రవక్త అని, అటు ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది కాబట్టి మనం ఏం చెప్పకూడదని చెప్పి తమలో తాము ఆలోచించుకుని మాకు తెలీదు. చాలా మందిని ఏదైనా అడిగితే ఎక్కడ ఇరికించేస్తామేమో అని, ఎక్కడ మరి విషయాలు తెలుసుకుంటామేమో తెలీదండి అనేస్తారు. అంటే ఇక్కడ అక్కడ చెప్పకూడదని ఒక ఆలోచన, అలాగే చెప్పేందుకు ఇరుక్కుపోవాలని ఒక ఆలోచన. ఇక్కడ వీళ్ళు చెప్పేందుకు ఇరుక్కుపోవాలని ఒక ఆలోచనతో యేసుక్రీస్తు అడిగిన దానికి, అంటే వాళ్ళని ఇరుకులో పడేసే ప్రశ్న అడిగి ఆయన తప్పించుకున్నారండి. తప్పించుకోవడం ఏంటి? వారు అసలు అడిగింది తప్పు కాబట్టి వాళ్ళకి అలాగే సమాధానం చెప్పాలి ఏంటి. మంచిగా అడిగిన వాళ్ళకి మంచిగా చెప్పాలండి. మరి తెక్కగా అడిగితే ఏం చేస్తాం? కాబట్టి యేసుక్రీస్తు తెలివిగా అడిగారు. అందుకే మీ ప్రేమ తెలివితోను అంటాడు.
మరి మీరు పాము వలె వివేకంగా ఉండాలంటాడు. మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. చాలా సార్లు చూడండి, కొంతమంది ఎంతో చక్కగా కర్రెరగదు పాము చావదు అన్నట్టు మాట్లాడతారు. అంటే ఈ మాటల్లో తేడా మనం చూసినప్పుడు కొన్నిసార్లు కొంతమంది ఉన్నప్పుడు మనం అలాగే మాట్లాడాలి కదా. మరి మరి అదే కదా పౌలు గారు మరి ఎఫెసు పట్టణానికి వెళ్ళినప్పుడు, తెలియబడని దేవునికి వ్రాయబడి ఉన్నది, మీరు దేని ఎందైతే భయభక్తులు కలిగి ఉన్నారో ఆ దేవుణ్ణే మేము తెలియజేయడానికి వచ్చాము. ఎంత చక్కగా లాజికల్ గా, ఎంతో చక్కగా వాళ్ళు ఒప్పించే విధంగా మాట్లాడుతున్నారు చూడండి. తెలివిగా చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా వాళ్ళు చేస్తుందే వాళ్ళకి ఎత్తి చూపుతూ మాట్లాడుతూ వచ్చారు. అప్పుడు వాళ్ళు తెలియదని అన్నప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఏమంటున్నారంటే 27వ వచనం, అందుకని ఏ అధికారం వల్ల ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పను, మీకేమితో వచ్చినది అని చెప్పి మరి మళ్ళా రెండవ సందర్భం మనం చూస్తామండి. మరి అక్కడ వాళ్ళకి చెప్పగానే వాళ్ళు ఇంకా సమాధానం లేదండి. కొన్నిసార్లు జ్ఞానులను కూడా ఎలా మట్టి కనిపించారో యేసుక్రీస్తు వారు మా బోధన విధానం మనం చూసినప్పుడు, జ్ఞానులైన వారితో అక్కడున్న బోధకులతో ఎలా మాట్లాడుతున్నారో, ఎలా వారి నోరు మోయించారో మనం ఆ వే ఆఫ్ స్టైల్, ఆ మాట తీరు మనం గమనిస్తూ ఉండాలి. ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో ఆయనకు తెలుసు, ఎవరి నుంచి ఎలా తప్పించుకోవాలో ఆయనకు తెలుసు. మరి ఆయన చంపడానికి వచ్చినప్పుడు కూడా అనేక సార్లు ఆయన తప్పించుకుండేవారు. ఎందుకంటే ఆయన పని ఇంకా ఉంది కాబట్టి తప్పించుకున్నారు. అలా ఎలకాలం తప్పించేసుకున్నారా, ఎలకాలం ఏ విధంగా సమాధానాలు ఇచ్చుకున్నారా, ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇచ్చారు, ఎప్పుడు ఇవ్వకూడదు అప్పుడు ఇవ్వలేదు. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు ఎన్నోసార్లు ఆయన పట్టుకుని చంపాలనుకున్నప్పుడు తప్పించుకుని పారిపోయారని ఉంటదండి. మీరు చదవండి. అదేంటండి, ప్రాణాలు ఇవ్వాలి కదా, ప్రాణాలు ఇమ్మని చెప్పారు కదంటే, ఎప్పుడు మీ సమయం వచ్చినప్పుడు కాబట్టి అక్కడ యేసుక్రీస్తు వారు చివరికి వచ్చేసరికి, ఇగో నేను మీరు ఎతుకుచున్న యేసు నేనే అని ఆయన మరి ఎదురుగా అప్పగించబడిపోతారు. ఆయన సమయం అయిపోయింది. ఆయన లేఖనానుసారమే ఆయన వచ్చారు. ఆయన 3.5 ఏళ్ళే ఉండాలి. మరి ఆయన సిలువ ఎక్కాలి. సిలువ ఎక్కే సమయం వచ్చింది. ఆయన అప్పగించబడ్డారు. నన్ను విడిపించండి ఎక్కడ కోరుకోలేదు. పైగా వాళ్ళని క్షమిస్తూ వచ్చారు. వాళ్ళని ఎక్కడ మరి దూషిస్తూ రాలే, సమాధానం ఇవ్వలేదు. నిన్ను ఎవరు గుద్దారో చెప్పుకో అంటారు. అప్పుడు ఆయన కూడా మరి నేను దేవుని కుమారుని, నేను చెప్పేస్తానని అధికారం వాడు చెప్పలేదండి. అలాగే నేను దేవుని కుమారుని కాబట్టి పల్లోకుండా దేవదూతలు వచ్చి మమ్మల్ని కాల్చేయాలని తను కొడుతున్నప్పుడు ఆయన అధికారాన్ని కూడా వాడుకోలేదండి. శ్రమలు పడాలి నేను అనుకున్నారు, పడ్డారు. మాదిరి చూపించారు. ఆయన జీవితం మన కొరకని మరి రాయబడి ఉంది కాబట్టి, ఆయన మరణించాలని రాయబడి ఉంది కాబట్టి, ఆయన సిలువెక్కాలని రాయబడి ఉంది కాబట్టి తన ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడిపోయారు. ఆ బాధనంతటిని, వాళ్ళ మాటలన్నిటిని ఆ రాత్రంతా హింసించారు, పగలంతా నడిపించారు, సిలువ పట్టుకుని నడవమన్నారు, నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ఎండలోని కాలినడకన ఓ పక్క కొరడాలతో కొడుతున్నారు. ఏంటండి, ఒకవైపు టార్చర్ చెప్పండి, తల ఖాళీ లేదు, ఒళ్ళు ఖాళీ లేదు, కాలు ఖాళీ లేదు, భుజం ఖాళీ లేదు, చేతులు ఖాళీ లేదు. చూడండి ఎంత భారం ఆయన మన కొరకు మోసుకొని ఆ కొండ మీదకి తీసుకెళ్లిపోయి ఎక్కడ నడిపించారు? సీదా రోడ్డు మీద కాదండి, కొండ ఎక్కించారు. గొల్గోతా కొండ అనే కొండ ఎక్కించి మరి అక్కడ సిలువ వేయడం జరిగింది. మరి ఆ సిలువ మీద ఎక్కిన తర్వాత మళ్ళీ ఏం చేశారండి? మేకులు కొట్టేశారు. మామూలుగా ఏదో తాళ్ళతో కట్టి లేదు, మేకులు కొట్టేశారు. కాళ్ళకు మేకులు, చేతులకు మేకులు, ముళ్ళ కిరీటం, ఈ ఎండ, దాహం. ఆ సమయంలో కూడా ఆయన 7 మాటలు పలికినట్టుగా మరి రాయబడి ఉంటది. మనకి అలాంటి సమయంలోని, అలాంటి క్లిష్టమైన సమయంలోని మనకి దేవుని వాక్యం, దేవుని మాటలు, దేవుని పని బాధ్యత గుర్తొస్తండి. అంటే అలా మనం చూసిన వ్యక్తి ఒక చందు తమ్ముడే కనబడతాడండి. ఆ ప్రాణాపాయంలో కూడా పని ఆపకండి, పని జరిగించండి, ముందు ఫోన్ అటు చేసిన తర్వాత అంబులెన్స్ ఫోన్ చేసుకున్నాడండి. అంటే అసలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మరి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా? ఫోన్ వెళ్తుంది, యాక్సిడెంట్ అయింది చందుకని. వాళ్ళు ఏదో మీటింగ్ ఎవరితో జరిపించుకోవడం, క్యాన్సిల్ చేయడం వాళ్ళు చేసుకుంటారు కదా. ఎవరో ఒకరు ఫోన్ చేసి చెప్తారు కదా. రాలేదంటే వాళ్ళే ఆపేసుకుంటారు కదా. ఈ అబ్బాయి బాధ్యతగా ఎందుకు వాళ్ళకి ఫోన్ చేయాలి?
పైగా అలా ఆపేసుకుంటారని తెలుసో మరేంటో తెలియదు కానీ ఆపొద్దని చేశాడు. ఎవరైనా ఆపేసుకుంటారు కదండి. పిల్లాడికి బాగాలేదు, స్పీకర్ రావట్లేదు, పడిపోయాడు అంటే వాళ్ళు ముందుకు వెళ్ళరు. అక్కడ అన్ని ఆపేసి వచ్చేస్తారు. దేవుని పని ఆపేసి వాళ్ళు హాస్పిటల్కి వచ్చేస్తారు. అయ్యో బాగాలేదా, ఇంకెవరు అప్పటికప్పుడు చెప్పడానికి కూడా ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా పని అంతటితో ఆపేస్తారు. మైకులు గీకులు ఆపేసి ఇంక అంతా వచ్చేస్తారు అని. మరి అక్కడ దేవుని పని జరగాలని కోరుకున్నాడు ఒక భక్తుడిగా, దేవుని మనసు తెలిసిన వాడుగా. మరి మనం బతుకున్నప్పుడు పలానా దగ్గర దేవుని పని జరగాలి, పలానా దగ్గర వాక్యం వెళ్ళాలి, పలానా దగ్గర కరపత్రాలు పంచాలి, పలానా వాళ్ళు మార్చాలి, పలానా ఏరియాలో వాక్యం లేదని మన ప్రాంతాల కోసం మన మన పుట్టిల్లు ఉంటది, మెట్టిల్లు ఉంటది, మన చుట్టూ ఉన్న ఊర్లు ఉంటాయి, వాటి కోసం వాళ్ళ కోసం మనం ఆలోచిస్తున్నాం చెప్పండి. యేసుక్రీస్తు వారు వాడికేటో తెలుసా, ప్రతి దినము గ్రామంలో బోధిస్తూ, పల్లెలకు వెళ్తూ, పట్టణ దేవాలయంకి వెళ్తూ రాత్రి అయ్యేసరికి ప్రార్థన చేసుకునేవారండి. అంటే రాత్రి అయ్యేసరికి ప్రార్థన, పగలంతా సువార్త. మరి మనం ప్రార్థన చేయవండి ఏంటి, ప్రతిరోజు పడుకునే ముందు మీ పాపాలన్నీ దేవుడి దగ్గర ఒప్పుకొని మరలా చేయకుండా ఉండాలండి. రోజు చేసేయడం ఒప్పించుకోవడం కాదు, చేయకుండా ఉండాలి. అదనంగా కొత్త పాపాలు ఏడవుతుంటే లేదా తెలిసి చేస్తే అవి మాత్రం దేవుణ్ణి వేడుకుంటూ ఉండాలండి. మొత్తానికి దేవుణ్ణి వేడుకోవాలి ప్రతిరోజు. మరి చేస్తున్నారా, పడుకుని పోతున్నారా? అంటే అన్నం తిన్నప్పుడే మనం ప్రార్థన చేయము, పడుకున్నప్పుడు ఏం గుర్తొస్తుంది చెప్పండి మనకి? మన ఆశలు, మన కోరికలు, మన ఇష్టాలు, మన పనులే ఎక్కువ మనకి. కనుక ప్రార్థన చేయాలండి. రాత్రేసరికి ప్రార్థన చేయాలంటే చెయ్యాలి, లేవగానే చేయాలి, పడుకునేటప్పుడు చేయాలి. అలాగే మధ్యలో ఏం చేయాలి, ఈ విధంగా మాలాగా సువార్త ప్రకటించాలండి. మీ చుట్టూ ఉన్న పిల్లలకి చెప్తారా, మీ చుట్టూ ఉన్న మనుషులు మా ఆడవాళ్ళకి చెప్తారా, రోజు వెళ్ళి చెప్తారా, ఫోనుల్లో చెప్తారా? మీరు పని కల్పించుకోవాలి. మీ పనులు ఎలాగైతే వెళ్తారో పనులు చేసుకోవడానికి ఎక్కడైనా డబ్బులు ఇస్తున్నారు అనుకోండి వెళ్ళిపోతాం, లైన్ కట్టేస్తాం. లోన్ ఇస్తున్నారు అనుకోండి వెళ్ళిపోతాం. మరి బ్యాంక్ పనులు ఉన్నాయనుకోండి వెళ్ళిపోతాం. పురుషులనము స్త్రీలను వెళ్ళిపోతాం. మరి ఏదైనా మనకి గవర్నమెంట్ ఇస్తుంది అనుకోండి వెళ్ళిపోతాం. రేషన్కి వెళ్ళిపోతాం, రేషన్ తెచ్చుకుంటాం. తిండికి తిరగడానికి షికార్లకి వెళ్ళిన మనం దేవుని వాక్యం కోసం, అలాగే యేసుక్రీస్తు వారిని ఆదర్శంగా తీసుకున్న మనం, ప్రతిరోజు ఆయన చేసిన వాడుకని తెలుసుకున్న మనం ఏం చేయగలుగుతున్నాం చెప్పండి? ఒక్కసారి మీకు మీరు ప్రశ్న వేసుకొని, ఎన్నో మీరు ఎప్పుడు వింటున్న వారుగానే ఉండిపోతారా? మరి మీకు మీరు దేవుని పని చేయరా? ఒకదానికంటే ఇంకో పని కల్పించుకోవాలండి. మీరు ఏదో ఒకటి చేసి చాలే అని అనుకోకూడదు. మాకంటే ఎక్కువ చేయాలి, మాకంటే ఎక్కువగా చేయాలి. లేదండి మాకు ఎంబీటీఎస్ చాలు, ఎంబీటీఎస్ చెయ్యండి. అది చేస్తూ ఉండు, ఇది చేస్తూ ఉండాలి. దేవుని పని చేస్తూ ఉండాలి, మధ్యలో దేవుని జ్ఞానం మీరు నేర్చుకుంటూ ఉండాలి. అంతే కదా. యేసుక్రీస్తు 12 ఏళ్ళ నుండి ఆయన దేవుని పనిలో ఉన్నారు. మరి మనం పెద్దవాళ్ళం అయిపోయాం. ఒక్కొక్కరికి 40 ఏసు, 30 ఏసు, 35, 60, 65, 70 కూడా వస్తాయి. మరి మనం ఇంకా 12 ఏళ్ళ చిన్న బాలుడం కాదు. పనిలోకి వచ్చేయాలి, ప్రాణాలు ఇచ్చే సేవలోకి మనం వచ్చేయాలి. ఏం చేయగలుగుతున్నాం ఒకసారి ఆలోచించుకుంటే. ఒక్కరోజు మరి ఏ రోజు మనం చనిపోతాం కదా, మన జీవాన్ని దేవుడు తీసేస్తే మనం లెక్క చెప్పుకోవాలి కదా. పని చేయకుండా పరలోకం ఇస్తాడా? ఎవడండి? కాబట్టి ఈ మాటలన్నీ విన్నందుకు మీ అందరికీ నా యొక్క వందనాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు, ఉపాధ్యక్షుల వారికి, ధర్ని గారికి, రూత్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ సెలవండి. వందనాలు.